నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఇక పాస్టర్ ప్రవీణ్ ఉదంతాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది। ఎందుకంటే ఏం జరిగింది అనేది ఆధారాలతో సహా బయటకు వచ్చేసింది। ఇక క్రైస్తవ పెద్దలు కానీ లేదా ఆయన అభిమానులు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఇక ఆ విషయం జోలికి వెళ్లకుండా ఉంటే సమాజంలో ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు। ఇక చూడండి, ఆ 4 గంటలు విజయవాడలో ఏం జరిగింది అనేది పూసగుచ్చినట్లు బయటకు వచ్చింది। విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగింది కాబట్టి ఆ లైట్ ఏదైతే ఉందో పగిలిపోయింది। ఆ లైట్ పగిలిపోవడంతోనే ఆయన ఇండికేటర్ వేసుకొని లారీల వెనకాల కార్ల వెనకాల వచ్చేసాడనమాట। రామవరప్పాడు రింగ్ సమీపంలో రెండో ప్రమాదము, మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్ కు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్। ఆల్రెడీ ఈయన మద్యం మత్తులో వస్తా అంటే ఒక ట్రాఫిక్ సిఐ సుబ్బారావు అనే అతను కూర్చోబెట్టుకొని, సార్ మద్యం మత్తులో ఉన్నారు మీరు నడపద్దండి అని చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినారంట। సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇదిగోండి చూడండి, ఒక 650 రూపాయలు వాస్తవంగా పోలీసులకు మొన్నే తెలుసు, కానీ వీళ్ళు చెప్పినా నమ్మరు కాబట్టి ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నట్లు నాకైతే అనిపిస్తుంది। ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఆల్రెడీ క్రైస్తవ పెద్దలు హత్య జరిగింది అని చెప్పి దీనికి లింక్ పెడుతున్నారు కాబట్టి ఇది సామరస్యంగా పరిష్కరించాలని మొదటి రోజే వాళ్ళు మాటలు వింటే అర్థమవుతుంది అది యాక్సిడెంట్ అని, కానీ చెబితే వీళ్ళు వినరు కాబట్టి ఒక్కొక్కటిగా బయట వస్తుంది। ఇప్పుడు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ చూడండి, ఇదిగోండి 650 రూపాయలు ఇచ్చి బకాడి వైట్ డ్రమ్ తీసుకుంటా అన్నాడు। పోలీసులు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ ఫోన్ లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్లు చూస్తే కోదాడ దగ్గర ఒక చోట 650 రూపాయలు ఇచ్చి మద్యం కొనుగోలు చేసినట్లు, అదే విధంగా 850 రూపాయలకు పెట్రోల్ పట్టినట్టు ఉందంట। ఇక ఆ ఒక్క ట్రాన్సాక్షన్ తోనే మొత్తము బయటకు వచ్చింది। ఇదిగోండి ఈయన హెల్మెట్ వేసుకున్నాడు చూడు, ఈయన కోదాడ దగ్గర వైన్ షాప్ లో సీసీ ఫుటేజ్, హెల్మెట్ వేసుకున్నాడు, మాస్క్ కూడా వేసుకున్నాడు। అదే విధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, డూమ్ ఆల్రెడీ పగిలిపోయింది, ఇక్కడ వెనకాల కూర్చున్నాడు। అంటే ఆ రోజు జరిగింది 2 ప్రమాదాలు, ఈ ప్రమాదంలో మాత్రం బండికి దెబ్బతినింది, ఆయనకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు। అదే విధంగా ముందుకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది। ఇక్కడ చూడండి, విజయవాడ రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం కూడా జరిగింది। ఇదే చూడండి, పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కొక్క చిక్కుముడి వీడుతోంది। విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు। విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏం చేశాడు ఆ 4 గంటలని పక్కా ఆధారాలతో సహా సీసీ ఫుటేజ్లు ఇచ్చే పోలీసుల చేతికి వచ్చింది, దాన్ని సేకరించారు। రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే। దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండడం వీళ్ళు చెప్పిందేమి, విజయవాడలో ఎవరిని కలిసినారు, విజయవాడలోనే వాళ్ళు హిందువులో లేదా ముస్లింసో ఈయన మీద స్కెచ్ చేసినారు, అక్కడి నుంచి ఫాలో అయినారు, కారు పెట్టి గుద్దిచ్చి చంపేసినారు అని కదా చెప్పింది। దాని మీద కీలకంగా వాళ్ళు ఆరోపణలు చేస్తే దాన్ని ఛేదించడానికి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు మొత్తం 300 సీసీ కెమెరాల ఫుటేజ్లు విశ్లేషించి మొత్తానికి జరిగిందైతే పట్టుకున్నారు। ఇది చూడండి, ఇప్పుడు కొంప ముంచింది ఏంటంటే మద్యం సీసా ఫోన్ వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గరే ఉంది కాబట్టి అందులో ఫోన్ పేలోనో జీపేలోనో చూస్తే 650 రూపాయలు ఇచ్చి కోదాడలో మద్యం సీసా కొనుగోలు చేశాడు। ఇప్పుడు ఆ మద్యం సీసానే ఈ మొత్తం చిక్కుముడిని విప్పడానికైతే ఉపయోగపడింది। పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే। ఆ రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలోని మద్యం దుకాణంలో 650 రూపాయలు పెట్టి మద్యం సీసా కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించారు। ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అదే కీలకం అయింది, అదే మొత్తం కేసును అయితే ఛేదించడానికి ఉపయోగపడింది। ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించడానికి ముందే, అంటే ఎన్టీఆర్ జిల్లా అంటే పాత కృష్ణా జిల్లాలోకి ప్రవేశించక ముందే ప్రవీణ్ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు। సరిగ్గా కంచికచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయింది, సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి, ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి। అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు। అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు। బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8000 చూపించారు। ఎంత పోయమంటారు సార్ అంటే ఇట్లా చూపించారంట, అంటే 8 లీటర్ల 800 రూపాయలక అంటే 8 లీటర్లు పోయమన్నట్లు 872 రూపాయలు దానికి కూడా ఫోన్ పే చేసినట్లయితే నిర్ధారణకు వచ్చారు।
సీసీ కెమెరాలు చూపించిన సమయాలు 24వ తేదీ సాయంత్రము 4:45 గంటలకు ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంక్ చేరుకున్నారు. అక్కడే పెట్రోల్ బంక్ చేరుకొని 8 లీటర్ల పెట్రోల్ కొట్టించుకొని 872 రూపాయలు ఫోన్ పే అయితే చేశాడు. 5:13 గంటలకు మహానాడు కూడలిలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో కనిపించారు. అంటే మందు తాగాడు, పడిపోయినాడు, లేచినాడు, అదే ఇండికేటర్ వేసుకొని హెడ్ లైట్ పగిలిపోయి ఉన్నా కూడా పోలీసులు కౌన్సిలింగ్ చేసినా కూడా ఈయనైతే ఎవరిని పట్టించుకోకుండా ప్రయాణం అయితే చేశాడు. 5:30 గంటలకు పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. 5:30 నుంచి 8:20 వరకు బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు. ఇవన్నీ కాకుండా మద్యం మత్తులో అక్కడే పోలీస్ బూత్ కు ఆపోజిట్ గా గడ్డి మీద దాదాపు 3 గంటల సమయము విశ్రాంతి కూడా తీసుకొని నిద్రపోయారు. రాత్రి 8:47కు రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు వైపుకు వెళ్లారు. సో దయచేసి క్రైస్తవ పెద్దలు కానీ పాస్టర్ ప్రవీణ్ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఆయన అభిమానులు కానీ ఇక ఈ కేసును ఇక్కడితో వదిలేస్తే ఆయనకున్నటువంటి ఇప్పుడు సంపాదించుకున్నటువంటి గౌరవాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. లేదు ఇది హత్య 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 అంటే ఇంకా డీటెయిల్డ్ గా సీసీ ఫుటేజ్ అదే విధంగా ఏం జరిగింది అని చెప్పి వీడియోలతో సహా రిలీజ్ చేస్తారు. ఈ విషయాన్ని పెద్ద విషయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవీణ్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని కూడా వార్తలు వచ్చింది. వీళ్ళు కొంచెం ముందుగా రిలీజ్ చేసేశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తరువాత కానీ రిలీజ్ చేసింటే ఇంకొంచెం డ్యామేజ్ జరిగేది. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది పడితే అది కూటమి ప్రభుత్వం మీద రుద్దేసి హత్య 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 అని చెప్పి 2 వర్గాల మధ్య గొడవలు పెట్టి చలిగాంచుకుందామని చూశారు. కానీ ఫ్లాప్ అయింది ఆ ఐడియా. చూడండి, ఆయన డూమ్ లేకుండానే వచ్చాడు. అది హైవేలో అత్యధిక ట్రాఫిక్ ఉన్నటువంటి హైవేలో మద్యం మత్తులో వచ్చి అనుమానాస్పద మృతి కాకుండా ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అనేసి ఆధారాలతో సహా బయటకైతే వచ్చింది. కాబట్టి ఇక పాస్టర్ ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం. ఇక ఇక్కడితో ఆపేస్తే మంచిది. క్రైస్తవ పెద్దలు కూడా ఏవో సంఘాలు ఉన్నాయి వాళ్ళు కూడా ముఖ్యంగా హర్షకుమారు అలాంటి వాళ్ళు కూడా దీన్ని ఇంకా వదిలేస్తే వాళ్ళు అదే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు ఇచ్చేటువంటి గౌరవంగా భావించవచ్చు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.